ప్రభాకర్ గారు ఇక విద్యాశాఖ మంత్రి ఓళ్ళు తెలుసా అనమూల రేవంత్ రెడ్డి గారు విద్య లేని మనిషి విద్యా మంత్రి మనకి. ఇది 4 మంత్రులు 3 మంత్రులు ఒక చీఫ్ మినిస్టర్. రాష్ట్రంలో పిల్లలు విద్యార్థులు అందరూ కూడా అల్లాడుతుంటే ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు. మనవడికి పూరీలు చేసి పెడతా ఉన్నాడు. మళ్ళా దానికి కోట్ల రూపాయలు పెట్టి ప్రమోషన్ చేసుకుంటా ఉన్నాడు. హౌలే నీ మనవడికి పూరీలు ఎవరన్నా చేస్తారా? ఓ 15-20 వేలు ఇచ్చి వంట మనిషిని పెట్టుకుని చేయమను, నువ్వు వచ్చి పరిపాలన చేయరా బేవకూఫ్. ఆ పూరి చేస్తారు కదా, దాన్ని ఏమంటారమ్మా? ఇట్లా లాట్నా పూరి రొట్టెలు చేస్తారు చూడు, లాట్నా అట. ఆ లాట్నా అంత ఉంటాడు ముఖ్యమంత్రి. ఈ ఫీ రీయింబర్స్మెంట్ పరిపాలన దీని మీద చిత్తశుద్ధి శూన్యం. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాలేజీల యాజమాన్యాలు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినాయి. ఫీ రీయింబర్స్మెంట్ 12,000 కోట్లు ఇస్తామని అన్నారంట. 12,000 కోట్లు బకాయిలు చెల్లిస్తే 40% కమిషన్ అడిగిందంట ముఖ్యమంత్రి రేవంత్. ఇచ్చేయనయ్యా, ఏం చేస్తాం మరి? ఇది ఎందుకంటే ఈ ఫీ రీయింబర్స్మెంట్ రాకపోతే ఈ తరం ఒక మొత్తం జనరేషన్ కొలాప్స్ అవుతుంది. నిచ్చెన ఎక్కి పై దాకా పోయి నిచ్చెన కూలిపోయినట్టు అవుతుంది. మొత్తం జనరేషన్ జెన్జీ మొత్తం కథం అవుతుంది. ఏం చేస్తాము? ఈయన ప్రోగ్రాం పెట్టిండు, ఈ నుంచి స్టార్ట్ ఇందూరుగడ్డ డబ్బా పెట్టిండు కదా. ఈ ప్రోగ్రాం కాగానే అందరు 40% మనలో వేసేయండి. ఈయన ఇచ్చేది కూడా మళ్ళా పూర్తి రీయింబర్స్మెంట్ కాదు. ఎంసెట్ల 10,000 ర్యాంకు లోపలికి వస్తేనే పూర్తి రీయింబర్స్మెంట్, లేకపోతే 35,000. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈయనకి. ఈయన మేనిఫెస్టో ఏదే? ఈ ఫీ రీయింబర్స్మెంట్ కోసం భారతీయ జనతా పార్టీయే కాదు, యువజన సంఘాలు, ప్రగతిశీల సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు అందరూ కూడా కలిసి కట్టుగా కోట్లాడాల్సిన సమయం ఇది. లేకపోతే మొత్తం ఒక తరం మొత్తం నాశనమయ్యే సమయం ఆసన్నమైంది. ఈ ముఖ్యమంత్రికి సిగ్గుండాలి, ఈయన నాయకుడు రాహుల్ గాంధీకి సిగ్గుండాలి. ఇద్దరు కలిసి అశోక్ నగర్ లా హైదరాబాద్ లా సిటీ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి అందరినీ రెచ్చగొట్టి యావత్ తెలంగాణ యువత కాంగ్రెస్ ఎంబడ ఉంటే కేసీఆర్ ని గద్దెదించగలిగింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు